నందు ప్రియమైన సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ మాటలు మనం పేతురు గారు రాసిన మొదటి పత్రికలో చూస్తున్నాము. ఇక్కడ ఆయన తెలియజేస్తున్నారు కదా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించిపోవు సువర్ణం అంటేనే విలువైందనమాట. బంగారంకి ఎంతో విలువ ఉంటుందన్నమాట. కానీ నశించిపోవు సువర్ణము అంటే అది మట్టిలో పడిపోయి చాలా మురికి అయిపోయి దాని చుట్టూ మలినమున్న అది సువర్ణమే, కానీ దాని చుట్టూ ఉన్న మలినం వల్ల దాన్ని గుర్తుపట్టలేనప్పుడు అగ్ని పరీక్ష చేస్తారంట. అగ్నిలో దాన్ని కాలుస్తారు. అగ్నిలో కాల్చినప్పుడు దాని మొదటి మెరుపు అనేది మరలా ఆ సువర్ణానికి వస్తుంది. అందుకే ఇక్కడ పేతురు గారు వాడుతున్నారు కదా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఇదంతా మనకు తెలుసు. ఒక బంగారం ఉంది, అది బురదలో కానీ మట్టిలో కానీ చాలా రోజులు అలాగ ఉండిపోవడం వల్ల దాని మీద ఏర్పడిన డస్ట్ పోవడానికి అగ్ని పరీక్ష వలన ఎలాగ శుద్ధపరచబడుతుందో దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అంటున్నారు. అంటే బంగారము కంటే మన విశ్వాసం గొప్పది అని ఇక్కడ చెప్తున్నారు. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అంటే ఈరోజు నువ్వు నేను ఏ శోధన ఎదుర్కొంటున్నామో, ఏ బాధను ఎదుర్కొంటున్నామో, ఏ కష్టాన్ని ఎదుర్కొంటున్నామో, ఏ దుఃఖాన్ని ఎదుర్కొంటున్నామో, ఏ అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నామో, ఏ శోధన మనకి తలంపుల వలన ఆలోచనల వలన శోధిస్తుందో, తెలియకుండే మనం తప్పులు చేసేటట్టు ఏ శోధన మనకు వస్తుందో ఆ శోధనలో మనము నిలిచిన వారమైతే, ఈ శోధనల చేత పరీక్షకి నిలిచినదై యేసుక్రీస్తు అంటే ఎప్పుడైతే మనం ఈ శోధనలన్నిటిలో కూడా విశ్వాసంతో నిలబడతామో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మెప్పు మహిమ ఘనత కలగడానికి కారణం ఏంటి అంటే మనం ఎదుర్కొనే శోధనలు. మనం ఎన్ని శోధనలు ఎదుర్కొంటున్నామో అంత ఆ శోధనలో ఎంత నిలబడుతున్నామో అంత మహిమ, అంత మెప్పు, అంత ఘనత అనేది మనకు వస్తుంది అని ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనం శోధింపబడుతున్నామా, కష్టపడుతున్నామా? అయితే మనం శుద్ధి చేయబడుతున్నాం. ప్రతి శోధన, ప్రతి కష్టము, ప్రతి టెంప్టేషన్ కూడా మనల్ని శుద్ధి చేసే ప్రక్రియలో కొన్ని అయితే అగ్ని కంటే ఘాటుగా ఉంటాయి. ఆ మాటలు అయితే కత్తితో పొడిచినట్టుంటాయి. కానీ వాటన్నిటినీ మనం సహించుకొని ముందుకెళ్తున్నామా, నిలబడుతున్నామా, ఇంకా ప్రేమిస్తున్నామా? మనకు మెప్పు, ఘనత, మహిమ అన్నీ కూడా యేసుప్రభువు ద్వారా వస్తాయి ఆయన ప్రత్యక్షమైనప్పుడు అని పేతురు గారు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మనం ఏ విషయంలో శోధింపబడుతున్నా మన విశ్వాసం ఇంకా రాటుదేరునుగాక, ఇంకా శుద్ధి చేయబడునుగాక, క్రీస్తు యందు ప్రేమ అధికమవునుగాక. అట్టి విధంగా మనం ఉండి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొద్ద నుండి మెప్పును మహిమను ఘనతను పొందుకొని అనేక మందికి ఒక ఉదాహరణగా మనం ముందుముగాక దేవునికి మహిమకరముగా జీవించుదుముగాక. ఆమేన్.